బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సినిమా మొదటి ఆటకే మిక్స్డ్ టాప్ ను సొంతం చేసుకున్నా కానీ ఓవరాల్ గా పండగ సెలవులలో మంచి జోరుని చూపెడుతూ సంక్రాంతి హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తూ కలెక్షన్ల పరంగా భారీ నష్టాలను సొంతం చేసుకుంటుందని ముందనుకున్నప్పటికీ కూడా రికవరీ పరంగా మంచి జోరుని చూపెడుతూ ఉంది. మేకర్స్ సినిమా పోస్టర్స్ లో కలెక్షన్స్ ను ఎక్కువగానే చూపెడుతూ పబ్లిసిటీ చేసుకుంటున్నా కూడా ఓవరాల్ గా ట్రేడ్ కలెక్షన్స్ లెక్కల్లో 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 96.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లను జీఎస్టీ రిటర్న్స్ తో కలుపుకొని సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 134.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను దక్కించుకుంది. ఇక 5వ రోజు తెలుగు రాష్ట్రాలలో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 12.5 కోట్ల నుండి 13 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే కలెక్షన్స్ మరికాస్త పెరిగే అవకాశం ఉంది. ఇక మిగిలిన చోట్ల మరో 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అటు ఇటుగా సొంతం చేసుకునే అవకాశం ఉన్న గుంటూరు కారం సినిమా 5వ రోజు వరల్డ్ వైడ్ గా 15 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ వసూలను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 5 రోజులు పూర్తయిన తర్వాత సినిమా 109 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల మార్కును సొంతం చేసుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా ట్రేడ్ లెక్కల్లో 150 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ వసూలను 5 రోజుల్లో సినిమా సొంతం చేసుకోబోతుంది. మొత్తం మీద రిలీజ్ అయిన రోజున మిక్స్డ్ టాక్ తో యావరేజ్ గా 2.5 రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇలాంటి కలెక్షన్లను సంక్రాంతి సెలవుల అడ్వాంటేజ్ ను వాడుకొని భారీ పోటీని తట్టుకొని సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఆ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ పవర్ ని మెచ్చుకొని తీరాల్సిందే. ఇక సంక్రాంతి సెలవుల తర్వాత సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ ను చూపెడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.